అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆ తిరుమల కొండ దర్శనానికి కాలినడకన వెళ్ళే మార్గాలు 8 ఉన్నాయని మీకు తెలుసా? సాధారణంగా భక్తులకు తెలిసినవి 2 మార్గాలే. మిగతా 6 మార్గాలు మీకు తెలుసా? ఆ 6 మార్గాల్లో వెళ్ళడానికి భక్తులకు అనుమతి ఉందా? తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తిరుమలకు మొట్టమొదటిసారిగా నడిచిన మార్గం ఏమిటి? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మిగతా మార్గాలేమిటో తెలుసుకుందాం. తిరుమలకు వెళ్ళే మార్గాల్లో మొట్టమొదటిది అలిపిరి మార్గం. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులందరికీ ప్రముఖంగా తెలిసిన నడకదారి అలిపిరి. ఇక్కడి నుండి తిరుమల చేరుకోవడానికి 3550 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అలిపిరి నుండి తిరుమలకి చేరుకోవాలంటే దాదాపు 9 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. అలిపిరి నడక మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారని చెబుతుంటారు. రెండవది శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో తిరుమలకి వెళ్ళాలంటే మొదటగా తిరుపతి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 3 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే శ్రీవారి మెట్ల మార్గం చేరుకోవచ్చు. ఇక్కడి నుండి తిరుమలకు వెళ్ళడానికి 2338 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇక్కడి నుండి కేవలం 1 గంటలో తిరుమలకు చేరుకోవచ్చు. తిరుమలకు వెళ్లే పూలు, పండ్లు, నెయ్యి ఈ మార్గం నుండే తీసుకువెళ్తారు. ఇక మూడవది అన్నమయ్య మార్గం. దట్టమైన రాళ్ళు రప్పలతో నిండి ఉన్న మామండూర్ అడవుల నుండి 15వ శతాబ్దంలో శ్రీవారికి ప్రియమైన భక్తుడైన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచారుల వారు ఈ మార్గం ద్వారానే తిరుమలకు నడిచి వెళ్లారు. అందుకే ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గంగా పిలుస్తుంటారు. ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లను నిర్మించారు. తిరుమలకు వెళ్లే 6వ మైలురాయి దగ్గర అన్నమయ్య మార్గం, అలిపిరి మార్గం కలుస్తాయి. టీటీడీ కూడా ఈ మార్గం మధ్యలో ఉన్న చెట్లను, పొదలను తొలగించి భక్తుల సౌకర్యం కోసం నీరు, విద్యుత్ సరఫరా చేస్తుంది. కాకపోతే ఈ మార్గం ద్వారా భక్తులని ఇప్పటికీ అనుమతించడం లేదు. 4వ మార్గం కుక్కలదొడ్డి. కడప జిల్లా బార్డర్ దగ్గర, చిత్తూరు జిల్లా ఎంట్రన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి అందమైన ప్రకృతి సోయగాల మధ్య పెద్ద పెద్ద లోయల అంచుల నుండి నడుస్తూ వెళితే తుంబురు తీర్థానికి చేరుకోవచ్చు. ఆ తుంబురు తీర్థం దగ్గర అద్భుతమైన గుహలను చూడవచ్చు. అక్కడి నుండి 7 కిలోమీటర్లు వెళ్తే గోవిందుని పాదాలను తాకుతూ వెళ్లే పాప వినాశనానికి చేరుకోవచ్చు. ఈ పవిత్ర తీర్థంలో స్నానం ఆచరిస్తే మనుషులు తాము చేసిన పాపాల నుండి ప్రాయశ్చిత్తం జరుగుతుందని భక్తుల నమ్మకం. అక్కడి నుండి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమల చేరుకోవచ్చు. 5వ మార్గం అవ్వచారి కోన. రేణిగుంట సమీపంలోనున్న ఆంజనేయపురం అనే గ్రామం నుండి ఈ మార్గం మొదలవుతుంది. అక్కడ నుండి అవ్వచారి కోనకు చేరుకోవాలి. అక్కడ నుండి ఎత్తైన శిఖరాలను, భయంకరమైన లోయలను దాటుకొని గంట మండపాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. గంట మండపాన్ని చేరుకొని ఆ దారిలో వెళ్తే మోకాళ్ళ పర్వతం చేరుకోవచ్చు. అక్కడి నుండి తిరుమలకు వెళ్లే మార్గం అందరికీ తెలిసిందే. 6వది ఏనుగుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వచారి కోనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకు తీసుకువెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకి కావలసిన శిలలను, రాళ్లను, పనిముట్లను ఈ మార్గం ద్వారానే తీసుకువెళ్లేవారు. కానీ ఈ మార్గం ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి ఈ మార్గాన్ని ఏనుగుల దారి అని పిలిచేవారు. 7వ మార్గం తలకోన. ఈ మార్గం ప్రకృతి అందాలకి పుట్టినిల్లులా ఉంటుంది. ఈ మార్గం దట్టమైన శేషాచల అడవుల్లో క్రూర మృగాలు, రెప్టైల్స్, రకరకాల పాములు, పక్షులు, పువ్వులు, వనమూలికా చెట్లు ఉంటాయి. ముందుగా తలకోన జలపాతం నుండి 20 కిలోమీటర్లు వెళితే తిరుమలకి చేరుకోవచ్చు. 8వది కళ్యాణి డ్యామ్ మార్గం. ఈ మార్గం తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామలకోన నుండి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరికి చేరుకొని తిరుమలకి చేరుకోవచ్చు. 8 మార్గాలకు గాను కేవలం 2 మార్గాల్లోనే భక్తులకు అనుమతి ఉంటుంది. ఆ మిగిలిన మార్గాలలో క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి పర్మిషన్ లేకుండా ప్రయాణించడం అంత సేఫ్ కాదు. ఈ శేషాచలం అడవుల్లో ఎక్కడా లేనటువంటి 542 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మరియు ఈ కొండల్లో 365 రోజులకు గాను 365 పవిత్ర తీర్థాలు ఉన్నాయట. అందుకే తిరుమలను అద్భుతమైన ఎన్నో రహస్యాలు దాచిన ప్రదేశమని, అంతుచిక్కని అద్భుతాల గని అని అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.